అందరికీ నమస్కారం. ఈరోజు అనగా తేదీ 3/7/2026 నాడు సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం గురించి చూద్దాం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరిన్ నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం చ ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరా న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్నిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతా. ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశన నామ గణేశ స్తోత్రం. ఓం గం గణపతయే నమః. ఈ సంకటనాశన గణేశ స్తోత్రంతో పాటు శ్రీ గణేశ అథర్వ శీర్షం, శ్రీ గణేశ గాయత్రి చదవడం అత్యంత శుభప్రదం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం వంటి అనేక అంశాలకు సంబంధించి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వివాహం వంటి కోరికలు నెరవేరాలని భక్తులు నమ్మకంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తితో గణేశుని ధ్యానిస్తే సకల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః.